కర్కాటక రాశి వాళ్ళు. కర్కాటక రాశి యొక్క నక్షత్రాలు: పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం యొక్క 1, 2, 3, 4 పాదాల వాళ్ళకి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా తీసుకుంటే చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితే కనిపిస్తూ ఉన్నది. ఉగాది నుండి కూడా అనుకూల గ్రహాల యొక్క సంఖ్య కూడా ఈ వారం మీకు పెరిగినది. దానివల్ల ఇబ్బందులన్నిట్లలో కూడా మీరు బయటపడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆత్మ సంతృప్తి అనేది కలుగుతుంది. ప్రతి పనిలో కూడా మీరు ఆత్మ సంతృప్తి కోసమే పనిచేస్తూ ఉంటారు. ధన ధాన్యాలు కూడా మీకు లభించే అవకాశాలు ఈ వారం కర్కాటక రాశి వాళ్లకు కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో కూడా పురోభివృద్ధి అనేది కలుగుతుంది. మీరు అనుకోని అవకాశాలు కూడా మీకు వెన్నంటి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్లకు ఈ వారంలో జీవన విధానం అనేది చాలా సాఫీగా సాగుతుంది. మీరు ఎంత కష్టపడితే అంతకు రెట్టింపు లాభాలనేవి ఈ వారం మీరు గడించే అవకాశాలు ఈ కర్కాటక రాశి వాళ్ళకు గోచరిస్తూ ఉన్నాయి. ధైర్యంగా స్థైర్యంగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ వారం అంతా కూడా ముందడుగు వేస్తారు. అవకాశాలనేవి మీరు అనుకోకుండా మీ వెంటే వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జీవితంలో ఎదుగుదల అనేది ఈ వారంతో మీకు ప్రారంభమవుతుంది. వాయిదా పడినటువంటి పనులు కూడా సమయానికి పూర్తి చేస్తారు. ఈ వారంలో ప్రభుత్వ పరంగా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే వాటినన్నింటినీ కూడా సానుకూలంగా మలుచుకునే అవకాశాలు ఈ వారంలో ఈ యొక్క కర్కాటక రాశి వాళ్లకు గోచరిస్తూ ఉన్నాయి. న్యాయపరంగా లేదా భూ వివాదాలు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి వివాదాలు కానీ అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి ఈ వారంలో. ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్లకు ఉద్యోగ పరంగా మీరు ప్రయత్నం చేయండి కొత్త ఉద్యోగాల కోసం. అందులో మీరు ఫలవంతమయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మానసికమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. శత్రువులకు కూడా మీరు మిత్రులుగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ కర్కాటక రాశి వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి, ధనం వ్యయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది అవసరము. ఈ వారంలో ధనాన్ని ఖర్చు చేయడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయినా సరే మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఆ వెంకటేశ్వర స్వామిని శనివారం పూట దర్శనం చేసుకోండి. దానివల్ల శుభ ఫలితాలు పెరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 5.